ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులు గవర్నర్ల దగ్గర పెండింగ్ లో పడుతున్నాయి. కొన్ని రాష్ట్రపతి దగ్గర హోల్డ్ అవుతున్నాయి. విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై పెద్ద సంఘర్షణే జరుగుతోంది. దీనిపై సుప్రీం జోక్యం చేసుకోవడంతో రాజ్యాంగంలోని 143 అధికరణం ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ పలు ప్రశ్నలతో మే నెలలో సుప్రీం చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీనిపై 5 న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పిచ్చింది. రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లుల ఆమోదంపై సమయాన్ని నిర్దేశించలేమని, గవర్నర్లు రాష్ట్రపతికి సమయ పరిమితిని నిర్ణయించే అధికారం కోర్టులకి లేదని తెలిపింది. రాజ్యాంగపరంగా గవర్నర్కు 3 ఆప్షన్లున్నాయి. 1 బిల్లులను ఆమోదించడం, 2 రిజర్వ్ లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, 3 తిరస్కరించి అసెంబ్లీకి పంపడం. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలను రాజ్యాంగ విరుద్ధంగా అతిక్రమించలేమని, వారి అధికారాలను అతిక్రమించడం రాజ్యాంగ స్ఫూర్తికి అధికార విభజన సూత్రానికి విరుద్ధమని పేర్కొంది. తమిళనాడు కేసులో ద్విసభ్య ధర్మాసనం తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటోంది సుప్రీం. నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భంలో న్యాయ సమీక్ష పరిధిలోకి సరైన కారణం లేకుండా దీర్ఘకాలం పెండింగ్ పెడితే పరిమిత విచక్షణతో జోక్యం చేసుకునేందుకు బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారి సుప్రీంకోర్టును రాష్ట్రపతి సంప్రదించాల్సిన పని లేదని తెలిపింది. 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. శాసనసభలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్లు కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో కూడా తీవ్ర జాప్యం జరుగుతూ ఉండడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. దీనిపై రాష్ట్రపతి సందేహాలు లేవనెత్తడంతో సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమంటూ తాజాగా తీర్పు వెలువరించింది. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీం స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విపక్ష పాలిత రాష్ట్రాల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ తీర్పుని విపక్ష పాలిత రాష్ట్రాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఏదైనా బిల్లు ఆమోదం పొంది 3 నెలలు గవర్నర్ దగ్గర అలాగే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటే కనుక అది డీమ్డ్ టు బి పాస్డ్ అన్నట్లుగా, అది ఆమోదం పొందినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద 14 ప్రశ్నలు సుప్రీంకోర్టు సీజీఐకి లేఖ రూపంలో రాయడం జరిగింది. దానిపైన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై దీనికి సంబంధించి 10 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి ఈరోజు సెప్టెంబర్లో తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. ప్రధానంగా శాసనసభలు, పార్లమెంటు ఆమోదించే బిల్లులు ముఖ్యంగా రాష్ట్రపతి గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్న సమయంలో 3 నెలల కంటే ఎక్కువ పెండింగ్లో ఉంటే అవి ఆమోదం పొందినట్లే అన్న అంశానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు, అలాగే తమిళనాడు కోర్టు ఇచ్చిన తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు పక్కన పెట్టడం జరిగింది. రాష్ట్రపతి అలాగే గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కాలపరిమితిని విధించలేము అన్న విషయాన్ని ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ, న్యాయాధికారాలను రాజ్యాంగ అధికారాలపై పెత్తనం చేయలేవు అన్న విషయాన్ని ఈరోజు స్పష్టంగా చెప్తూ ఇటు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల ప్రకారమే గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది. 3 అంశాలు ఉంటాయి గవర్నర్ ఎదుట: బిల్లుని తిప్పి పంపడం, లేదా ఆమోదించడం, లేదా రాష్ట్రపతికి పంపించడం. సో ఈ 3 విషయంలో గవర్నర్ విచక్షణ మేరకు వ్యవహరించడం జరుగుతుంది. సో అది కాదని చెప్పి కోర్టుల పరంగా ఇంత సమయంలోపు మేము ఈ బిల్లుని ఆమోదించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చే అధికారాలు రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి ఎక్కడా కూడా లేవు అన్న విషయాన్ని ఈరోజు 5 సభ్యుల రాజ్యాంగం ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. దీంతో అయితే అలా అని చెప్పి సుదీర్ఘకాలం గవర్నర్లు రాష్ట్రపతి వద్ద బిల్లులను పెండింగ్లో ఉంటే కనుక దాన్ని చూస్తూ ఊరుకోదు. న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా న్యాయ పరిధిలో సుప్రీంకోర్టు కూడా తనకున్న విచక్షణలో భాగంగా దీన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకుంటుందన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ముఖ్యంగా 3 నెలల కాలపరిమితి ప్రకారం బిల్లుల్ని ఆమోదించాలి అన్న అంశానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు అమలు చేస్తే కనుక అది పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి సో దాన్ని అటువంటి ముఖ్యంగా అధికారాలు న్యాయ వ్యవస్థకు లేవని చెప్తూనే ముఖ్యంగా కేసు టు కేసుగా ఏదైనా రాష్ట్రం కనుక తమ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి కోర్టుకు వస్తే కనుక కోర్టు జోక్యం చేసుకుని దానికి సంబంధించి వివరణ అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్, రాష్ట్రపతి తీసుకోవడం జరుగుతుంది. సో శాసన వ్యవస్థలో రూపొందించిన బిల్లుల రూపకల్పనకు సంబంధించి
ముఖ్యంగా కొంత పరిశీలించేందుకు ఈ ఆర్టికల్ 201 కింద కొన్ని అధికారాలను గవర్నర్కు అందజేయడం జరిగింది. సో ఆ అధికారాలపైన మేము జోక్యం చేసుకోలేమని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇది విపక్షాలకు, ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలకి బీసీ రిజర్వేషన్ బిల్లు గడిచిన 8 నెలలుగా పెండింగ్లో ఉంది, అది రాష్ట్రపతి వద్ద. సో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించిన కేసు తీర్పు వస్తే దానికి అనుకూలంగా ఉంటే కనుక ఖచ్చితంగా అది ఊరట లభిస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ ఈరోజు ఈ గవర్నర్ అలాగే రాష్ట్రపతి అధికారాల విషయంలో, ముఖ్యంగా ప్రధానంగా ఈ బిల్లుల ఆమోదానికి సంబంధించి గడువు విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఇప్పుడు వారి విచక్షణ అధికారం మేరకు నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ బిల్లులు చట్టాలుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎస్ కోపి. జిల్లాల కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ భేటీ జరిగింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతపై సూచనలు చేసింది ఎస్ఈసి. రిజర్వేషన్ల ఖరారుపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది కమిషనర్. కలెక్టరేట్తో పాటు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సిఎస్, డీజీపీ, సిపిలు, ఎస్పీలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా సవరణకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23లోగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ రేపు కొత్త ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పులు సరిదిద్దడం, అడ్రస్ మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపులు జరగనున్నాయి. 22న అభ్యంతరాలు పరిష్కరించి 23న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి ఎలందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలందర్, రైట్. కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా రాష్ట్ర సిఎస్ అండ్ డీజీపీ, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు, కమిషనర్ పోలీసులు వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకు ఆ ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఇక్కడ ఎన్నికల కమిషన్ కసరత్తులు ప్రారంభించింది. అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి అధికారులు దీనికి సంబంధించి రిజర్వేషన్ల అంశం సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లతో సూచనలు చేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఆధారంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే, ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే ఎన్నికల షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. దీంట్లో భాగంగానే మొదటి విడతలో భాగంగా నిన్న ఇప్పటికే ఓటర్ల సవరణకు సంబంధించి కూడా షెడ్యూల్ ఇచ్చింది. దాని తర్వాత ఈరోజు కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సన్నద్ధతకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో పూర్తిగా డిస్కషన్ జరిగింది. లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా భద్రతకు సంబంధించి, ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. దాదాపుగా 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో ఈ పంచాయతీ ఎన్నికలు ఎన్ని ఫేజుల్లో నిర్వహించాలి, దాని తర్వాత ఏ ఫేజ్ మధ్యలో, ఒక్కొక్క ఫేజ్ మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది కలగకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపుగా 3 విడతల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ఉండేట్టుగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో కూడా ఈ విషయంపైన చాలా స్పష్టంగా, క్లియర్గా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులతో కూడా ఈ అంశాలపైన చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 3 విడతల్లో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ మంత్ ఎండ్కి అట్లా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ రెండో వారం లోపు ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలనేది పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేయాలనేది ఎన్నికల సంఘం భావిస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ఒక ఎన్నికల హడావిడి అయితే గ్రామాల్లో కావచ్చు, ఇటు హడావిడి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం దీనిపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్కు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ ఎలందర్. కమింగ్ టు ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్. తిరుమల కల్తీ నెయ్యి విచారణలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో 823గా ఉన్నారు సుబ్బారెడ్డి. ఈ ఉదయం హైదరాబాద్లోని సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్నారు సిట్ బృందం. ఇప్పటికే విచారించిన నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిందితుల స్టేట్మెంట్స్ తో పాటు పలు డాక్యుమెంట్స్ ని తమతో పాటు తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటి ఆధారంగా సుబ్బారెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా సమాచారం. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటివరకు 24 మందిపై కేసు నమోదైంది. వారిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా ఈ కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. భోలేబాబా డైరీ సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్ ల్యాబ్స్ తేల్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వారి దగ్గర నుంచే ఎందుకు నెయ్యిని కొనుగోలు చేశారని ధర్మారెడ్డిని సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే భోలేబాబా కంపెనీ డైరెక్టర్స్ ని కూడా సిట్ విచారించింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి సప్లై వరకు అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు.
ఈ కేసులో సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను అరెస్ట్ చేసిన సిట్ అతడి నుంచి ఆర్థిక వ్యవహారాలను రాబట్టింది. శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. టీటీడీ లడ్డూ పోటీ కోసం నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా కంపెనీ పచ్చి మోసానికి పాల్పడ్డట్టుగా ఇప్పటికే గుర్తించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అంతేకాదు భోలేబాబా కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేసిన అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్టులో సిట్ బయటపెట్టిన సంచలన విషయాలు టీటీడీ లడ్డూ కల్తీపై క్లారిటీనిస్తున్నాయి. మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఐస్టర్ వంటి వాటిని 7 ఏళ్లుగా అజయ్ ద్వారానే కొనుగోలు చేసింది భోలేబాబా కంపెనీ. అజయ్ పంపినటువంటి కెమికల్స్తో పామాయిల్ తయారు చేసిన భోలేబాబా కంపెనీ దాన్ని నెయ్యిగా భ్రమింపజేసి ట్యాంకర్ల ద్వారా టీటీడీకి పంపించారు. భోలేబాబా డైరీ డైరెక్టర్స్ 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 240 కోట్లు లాభపడ్డారని ప్రాథమికంగా తేలింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇప్పటికే విచారించినటువంటి నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది సిట్. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఆయన వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పారు, అప్డేట్స్ ఏంటి? ఉదయం 11 గంటల నుంచి జూబ్లీహిల్స్లో ఉన్న వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనము వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉన్నాం. లోపల సిట్ అధికారులు లోపల దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 24 మందిని ఇందులో నిందితులుగా చూపించారు. 9 మందిని అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసిన తర్వాత రీసెంట్గా ఈ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏగా వ్యవహరించిన అప్పన్న వ్యక్తిని పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పన్నను విచారించిన తర్వాత మరిన్ని కీలక విషయాలను రాబట్టారు. ఎందుకంటే అప్పన్న వైవి సుబ్బారెడ్డికి అసిస్టెంట్గా పిఏగా ఉన్న వ్యవహారం నేపథ్యంలో కీలకమైన సమాచారాన్ని, అత్యంత కీలకమైన సమాచారాన్ని సాక్ష్యాధారాలతో సహా సిట్ అధికారులు కనిపెట్టారు. దాని ఆధారంగా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ప్రూఫ్లతోని వైవి సుబ్బారెడ్డి ముందు ఉంచి మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా చేస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుగా దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో సుమారుగా 68 లక్షల కిలోల నెయ్యిని, కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టుగా 240 కోట్ల రూపాయలకు పైగానే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారంలో కేవలం భోలేబాబా కంపెనీ మాత్రమే కాదు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ నెయ్యి, ఇట్లా సుమారుగా పలు కంపెనీలకు సంబంధించిన కల్తీ నెయ్యి ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ టీటీడీకి ఈ లడ్డు ప్రసాదానికి కావాల్సిన పదార్థాలను సేకరించడానికి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న మా జనరల్ మేనేజర్ని వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ప్రలోభానికి గురి చేసినట్టుగా తెలిసింది. అతని మీద కొన్ని ఒత్తిళ్లు చేసినట్టుగా, ఎందుకంటే కొన్ని కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని, కొన్ని కంపెనీల మీద ఈజీగా తమ ప్రొక్యూర్మెంట్కు అనుమతులు ఇవ్వాలన్నట్టుగా అప్పన్న ప్రలోభాలకు గురి చేసినట్టుగా, ఒత్తిడికి గురి చేసినట్టుగా సిట్ అధికారులు అప్పన్నను విచారించిన సమయంలో దొరికిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ముందు పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా ఉంచిన తర్వాతనే ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ఎందుకంటే అప్పన్నను విచారించక ముందు వరకు వివిధ దశల్లో వివిధ వ్యక్తులను విచారించిన సిట్ బృందము కొంత కీలక సమాచారాన్ని సేకరించింది. కానీ అప్పన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేశారో అప్పన్నను విచారించిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి కనుసన్నల్లోనే ఆయన ఆదేశాల మేరకే తన సమాచారంతోనే మొత్తం కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం నడిచినట్టుగా చూశారు. ఎందుకంటే అప్పన్న అకౌంట్లో కూడా కొంత నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాతనే ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా చూసుకోవడంలో అప్పన్న కీలక పాత్ర వ్యవహరించారు. వైవి సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరించిన వ్యక్తి. దాంతోపాటుగా కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కేజీ మీద ఎంత మొత్తంలో వాళ్ళకి కోట్ చేయాలి, టీటీడీకి కోట్ చేయాలి, ఎంత మొత్తంలో అందులో వీళ్ళ కమిషన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు అప్పన్న. కాబట్టి ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయన్నది ఇప్పుడు సిట్ ఆధారాలతో సేకరించిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారులు అయితే వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఎటువంటి సమాచారాలు వస్తాయనేది ఇంకా లోతుగా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అంటే 2022 నుంచి 2024 మధ్య నెయ్యి సరఫరా ఏ విధంగా జరిగింది, వాటిలో ఏ కంపెనీల నుంచి ఎంతెంత మొత్తంలో నెయ్యి సరఫరా చేశారు, ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ ఉందని గతంలోనే గుర్తించినా కూడా ఎందుకు దాన్ని చూస్తున్నట్లుగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారాల మీద పూర్తి ఆధారాలతో సిట్ ఇప్పుడు విచారణ జరుపుతోంది. సో ఓవరాల్గా ఈ విచారణ ఇంకా సిట్ అధికారులు పూర్తి సమాచారంతో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద
ఇప్పుడు అధికారులు విచారణ జరిపిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఎటువంటి సమాచారం ఇస్తారన్నది తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివన్. ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కుదిపేసిన ఐబొమ్మ కథ క్లోజ్ అయింది. ఏపీ నుండి ఆఫ్రికా దాకా నెట్వర్క్ రన్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిన రవి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. అయితే లెక్కలన్నీ తేల్చేందుకు, పూర్తి వివరాలు రాబట్టేందుకు రవిని 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరి డే 1 కస్టడీ విచారణ ఎలా సాగుతోంది? రవిని అధికారులు అడుగుతున్న ప్రశ్నలేంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. 5 గంటలుగా ఐబొమ్మ రవి డే 1 విచారణ సాగుతోంది. చంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ కార్యాలయంలో ఐబొమ్మ రవిని విచారిస్తున్నారు. అంతర్జాతీయంగా రవి నెట్వర్క్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నుండి పైరసీ జరుగుతున్నట్టుగా గుర్తించారు. రవి విదేశీ పార్ట్నర్ల వివరాలని కూడా రాబడుతున్నారు. రవి పార్ట్నర్ల పాత్రపై లోతుగా విచారణ సాగుతోంది. రవి స్నేహితుడు నిఖిల్ పాత్రపై కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. నెట్వర్క్ ను ఎలా విస్తరించాడో అన్న కోణంలో విచారణ సాగుతోంది. ప్రస్తుతం ఐబొమ్మ వెబ్సైట్ ను పూర్తిగా షట్ డౌన్ చేశారు పోలీసులు. మరోవైపు రవి కేసులో ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డా లేదా అనే దానిపై విచారణ చేయనుంది. భారత పౌరసత్వం వదులుకొని కరేబియన్ దీవుల్లో అక్కడి పౌరసత్వం తీసుకుని అక్కడే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న రవిని ట్రాక్ చేసి మరి పట్టుకుని విచారిస్తున్నారు పోలీసులు. సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో రంజిత్, సో డే 1 విచారణ ఎలా జరుగుతోంది అండ్ ఏ ప్రశ్నలు సంధించారు, ఏం జవాబులు రాబట్టారు? అంటే మొదటి రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మకు సంబంధించిన ఎకో సిస్టమ్ పైన పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే మొదటి రోజు కస్టడీలో ఆయన తీసుకున్న తర్వాత ఐబొమ్మ 1కి సంబంధించిన సైట్ యాక్టివ్ అయింది. అందులో కూడా తిరిగి కొత్త సినిమాలన్నీ కూడా అందులో వస్తున్నాయి కాబట్టి సో వాటికి సంబంధించిన వివరాలపై కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఆయన వద్ద నుంచి వివరాలు ఆర్తిస్తున్నారు. దాదాపు ఇక్కడ 65 మిర్రర్ సైట్స్ ఉన్నాయి. ఆ మిర్రర్ సైట్స్ని కూడా ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు, కొంతమంది ఫారెన్ పార్ట్నర్స్ అనుకున్నారు. సో వారి చేతిలో కూడా ఈ సైట్స్ అనేవి ఆపరేట్ అవుతున్నట్టు గుర్తించారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు పోలీసులు ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. ఎందుకంటే ఐబొమ్మ ఆ తర్వాత బప్పం టీవీ ఈ రెండు కూడా నిలిచిపోయినప్పటికీ మాత్రం ఇంకా ఇప్పుడు ఐబొమ్మ 1కి సంబంధించి అది యాక్టివ్ అయింది కాబట్టి సో ఇలాంటి 65కు సంబంధించి ఇంకా మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఆపరేట్ ఎవరు చేస్తున్నారు, వీటన్నిటిని మూసివేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ 1కి సంబంధించి సైట్ ఓపెన్ చేసిన తర్వాత అది మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలాంటివి కూడా అంటే మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా ఇతర సైట్లన్నీ కూడా ఈయన గతంలో ఇమ్మడి రవినే ఇందులో వీటన్నిటికీ కూడా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫారెన్ ఆపరేటర్స్ ఎవరున్నారు, వీటన్నిటిని నిలిపేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన ప్రధానంగా ఈరోజు దృష్టి పెడుతున్నారు. ఆయన కస్టడీలోకి తీసుకున్న అరగంటకే ఈ సైట్లన్నీ కూడా యాక్టివ్ అయ్యాయి కాబట్టి సో వాటిపైన ప్రస్తుతం ఆయన వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. దీంతోపాటు ఆయన 1x బెట్ కావచ్చు, ఆ తర్వాత Bet1 యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా, ఎందుకంటే ఐబొమ్మ ద్వారా ఆయనకు ఎలాంటి లాభాలు లేకపోయినప్పటికీ మాత్రం అందులో స్ట్రీమింగ్ చేయడం ద్వారా అక్కడ ఏదైతే బక్స్ రూపంలో వస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏవైతే ఉందో దాని ద్వారానే ఆయన పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టినట్టుగా కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. సో వీటికి సంబంధించి ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఎన్ఆర్ఐ అకౌంట్లను గుర్తించారు. ఎన్ఆర్ఐ అకౌంట్ల ద్వారా క్రిప్టో వ్యాలెట్కి కూడా డబ్బులు మళ్ళినట్టు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. సో ఇవన్నీ కూడా డబ్బులన్నీ కూడా ఎటువైపు మళ్ళించారు. ఒకవైపు ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఈ కేసులో ఈ మొత్తం ఐబొమ్మకు సంబంధించి కేస్ షీట్ని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా లేఖ రాస్తారు. సో ఇప్పుడు మనీ లాండరింగ్ అన్నటువంటి కోణంలో ఒకవైపు ఈడీ దర్యాప్తు చేస్తుండగా సిసిఎస్ పోలీసులు మాత్రం ఇప్పుడు 5 రోజుల కస్టడీని కీలకంగా భావిస్తున్నారు. 5 రోజుల కస్టడీలో ఆయన విచారించడం ద్వారా ఈ మొత్తం కూడా మిర్రర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ఎంత డబ్బులు కూడా పెట్టారు, సో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ సందర్భంగా ఆయన ఎలాంటి కూడా అంటే ఇక్కడ ఆయన ఐబొమ్మ సంబంధించి దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాలుగా కూడా అనేక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ద్వారా వచ్చినటువంటి డబ్బును ఆయన ఎటువైపు మళ్ళించారన్నటువంటి వివరాలను కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. దీంతో పాటు ఆయన దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ఉంది కాబట్టి ఈ డేటాని ఎవరికైనా సైబర్ క్రిమినల్స్ కావచ్చు, ఇంకా వేరే ఎవరికైనా విక్రయించాలన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో మొదటి రోజు కస్టడీలో భాగంగా ఆయన ఇప్పుడు ఏదైతే ఈ ఎకో సిస్టంలో ఉన్నటువంటి మిర్రర్ వెబ్సైట్స్ ఏవవుతున్నాయో వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టి ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టారు. దీంతో పాటు బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి దానిపైన వివరాలు రాబట్టారు. 5 రోజుల కస్టడీని కీలకంగా భావిస్తున్నారు. ఈ 5 రోజుల కస్టడీలో భాగంగా ఈ మొత్తం ఇమ్మడి రవిని విచారించడం ద్వారా కూడా ఈ మొత్తం ఐబొమ్మకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఇండియాకి సంబంధించి ఇంకా వేరే ఆపరేటర్స్ ఎవరు ఉన్నారు, మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా తమిళ్ మూవీకి సంబంధించి వెబ్సైట్లు కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించి యూజర్ ఐడి కూడా ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది, సో ఇవన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ కస్టడీలో రాబెట్టడం ద్వారా ఈ మొత్తం ఐబొమ్మ కేసునంతా ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు. రైట్ రంజిత్.